హలో ఆల్, ఇవి చూడండి బంతిపూల చెట్లు ఒకటే దగ్గర 3 ఉన్నాయి. 4 ఉంటే ఒకటి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టిన. ఇవి 3 ఉన్నాయి. అండ్ ఒక్క చెట్టే చాలా ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇంకెందుకు ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి తీసేసి ముందట పెడదామని చెప్పేసి తీసుకెళ్తున్నా. సో ఇవేంటంటే ఇది ఇంటి ముందు. ఇంటి ముందు ఎప్పుడైనా సరే ఇక్కడ యుఎస్లో మా ఇంటికనే కాదు అందరి ఇంటి ముందు కంపల్సరీ ఎవర్ గ్రీన్ ఉన్న చెట్లు ఉండాలి, మంచిగా ఉండాలన్నట్టు ఇంటి ముందట. లేదంటే హెచ్ఓఏ అంటే హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఫైన్ వేయడము, లేకపోతే వార్నింగ్, ఫస్ట్ 2 times వార్నింగ్ ఇస్తారు, ఇంకా 3rd time ఫైన్ వేస్తారు. అంటే $100 $150 అట్లా ఫైన్ వేస్తారు. చెట్లు ఒకవేళ మంచిగా లేకపోయినా, అవి పాడైపోయినా, లేకపోతే చెట్లు చచ్చిపోతాయి కదా, కొన్ని చెట్లు ఎప్పటికొకలా ఉండవు కదా, సో అట్లా అయినా సరే మనం రీప్లేస్ చేయాలి. అట్లా కాదని మా ఇష్టం, మా ఇల్లు మా ఇష్టం, మేము ఇట్లనే ఉంటాము అని అంటే సరే ఫైన్ కట్టండి అని చెప్పేసి ఫైన్ ఇంటికి పంపిస్తాడు. సో అందుకని చెప్పేసి ఈవెందో ఇల్లు ప్లేస్ అంతా మనదే అయినా సరే వాళ్ళ పెత్తనమే ఉంటుంది ఇక్కడ. ఇంటి ముందు ఏదైనా చేయాలన్నా, ఇంటికి ఏదన్నా చేయాలన్నా వాళ్ళ పర్మిషనే తీసుకోవాలి ఫస్ట్. ఎట్లా పడితే అట్లా చేసుకోవడం మన ఇండియా లాగా అట్లా ఉండదు. సో ఇంక ఇక్కడ 2 చెట్లు పెడదామని అనుకుంటున్నాను, ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టు. ఇది మట్టి, గార్డెన్ మట్టి అంత బాగా ఏం లేదు, ఎందుకో ఈసారి మంచిగా లేదు. బయట కొనుక్కొచ్చింది మట్టి అంతా చెక్క పొట్టులాగా ఉంది. సో ఒక 2 చెట్లు ఇక్కడ పెడుతున్నాము, ఏదో ఒకటన్నా ఉంటుంది కదా అన్నట్టు. సో ఇవి మళ్ళీ చలికాలం అయ్యేసరికి చెట్లు పోతాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టాల్సింది. ఇవైతే ఎవర్ గ్రీన్గా ఉండే చెట్లు కాదు, వింటర్కి ఇవి ఉండవు. సో చూడండి. అండ్ చెక్క పొట్టు ఇంటి ముందట కంపల్సరీ చెట్లకి వేయాలి, లేదంటే అవి మంచిగా కనబడదు కదా. సో అందుకని చెప్పేసి ఈ మట్టి అంతా వేసిన తర్వాత దానిపైనుంచి చెక్క పొట్టు వేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇంకా ఇంటి ముందట ప్లాంట్స్కి వాటన్నిటికీ చెక్క పొట్టు యాడ్ చేస్తూ ఉంటాం మేము. అంటే 2 years బ్యాక్ యాడ్ చేసినాం, మళ్ళీ ఈ ఇయర్ యాడ్ చేసినాము. సో ఎందుకంటే అది కొంచెం పాత చెక్క పొట్టు అంతా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది కదా, సో అందుకని ఫ్రెష్ది యాడ్ చేస్తాము. ఇది చూడండి, ఇది మట్టి, దాని లోపల నుంచి తవ్విన మట్టి ఉంటుంది కదా, ఇంకా అదంతా తీసేస్తున్నాం. నీట్గా ఉండాలి కదా, ఇట్లా నీట్గా లేకపోయినా సరే వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు, హెచ్ఓఏ వాళ్ళు ఏదో ఒకటి నోటీస్ పంపిస్తారు. ఈ చెట్టు చూడండి, దానికి ఏదో అయ్యింది, ఇంకా మాకైతే నోటీస్ ఏం రాలేదు, కాకపోతే చిన్నగా చిగురు వస్తుంది. ఇది చెట్టుకి ఏమైందో అర్థం అవ్వట్లేదు, ఇంకా దీన్ని చాలా కేర్ తీసుకోవాలి. వేరే చెట్లు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి పక్కన, అవి బాగానే ఉన్నాయి, కానీ దీనికి ఏదో అయ్యింది, ఏమైందో తెలియట్లేదు. ఇంకా దానికోసం కొంచెం మట్టి యాడ్ చేస్తున్నాము, అట్లా అన్న ఏమన్నా యూజ్ ఉంటుందేమో అని చెప్పేసి. ఇంకా ఈ మట్టి యాడ్ చేసి పైనుంచి మళ్ళీ చెక్క పొట్టు వేసేస్తున్నాము. ఏంటంటే ఈవెన్గా ఉండాలి ఇంటి ముందట, ఒక దగ్గర ఇట్లా ఒక దగ్గర అట్లా ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. చూడండి, 2 చెట్లు ఒక దగ్గరే పెట్టేసినాము. ఈ మట్టి అంతా తీసుకెళ్ళి ఇంకా నేను మళ్ళీ కంపోస్ట్ కన్నా చేయాలి, లేకపోతే ఇంకేదన్నా చేయాలి. చూడండి, మా హస్బెండ్ మొత్తం కవర్ చేసేస్తున్నాడు మంచిగా కనబడేలాగా, ఆ రెడ్ మట్టి లేకుండా చూసుకుంటున్నాడు. ఇక్కడ ఇది ఇంకొక సైడ్, ఇంటి ముందే కానీ ఇంకొక సైడ్. సో ఇక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది కదా, బంతిపూల చెట్టు, ఇది కూడా నాటుదామని చెప్పేసి హోల్ డిగ్ చేస్తున్నాము. ఇక్కడ లాస్ట్ టైం ఏమో జిన్నాస్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, అవి కూడా చాలా మంచి కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా ఏమో ఈసారి ఏం పెట్టాలనిపించలేదు నాకు. లాంగ్ టర్మ్గా ఏమన్నా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా, అంటే వాటంతట అవే వచ్చే చెట్లు ఏమన్నా ఉంటే పెడదామని అనుకుంటున్నా. పెంపుగా వస్తాయి కదా బంతిపూలు, ఒకటేసారి చాలా కాస్తాయి, చాలా పువ్వులు వస్తాయి కదా దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి ఇంకా మేము ఎక్కువ బంతిపూలే పెట్టుకుంటాము. నేను ఎక్కడనో చూసిన బంతిపూలు దేవుడికి పెట్టద్దు అని, బట్ అది నిజమో కాదో నాకు తెలీదు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి, మీరు పెడతారా బంతిపూలు దేవుడికి, లేదంటే పెట్టరా ఏంటి అని. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇండియాలో బంతిపూలు దేవుడికి పెట్టినట్టే గుర్తు. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంటి ముందు వీడ్స్ పెరిగినా సరే హెచ్ఓఏ వాళ్ళు ఒప్పుకోరు. వీడ్స్ అంటే పిచ్చి చెట్లు అవంతా ఉంటాయి కదా, చిన్నగా మొలిచినా సరే ఒక 1-2 inches అయినప్పుడు ఇంకా వాళ్ళు మనకి చెప్తారు కట్ చేయమని చెప్పేసి. మనము వినలేదనుకోండి 2 times వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫైన్ ఇస్తారు. ఇంటి ముందంతా వాళ్ళ పెత్తనమే, ఇంకెంటెనకాల అయితేనేమో సగం వాళ్ళది సగం మనది ఉంటుంది. వాళ్ళని అడగంది మాత్రం ఏం చేయలేము మనము. పెద్ద ప్లాంట్స్ అయినా రేజ్డ్ బెడ్స్ అయినా అన్నీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వేయాలి. ఈ చెట్లు అయితే 2 రోజుల తర్వాత చూసినా అంత బాగానే ఉన్నాయి. ఇక్కడ మా ఇంటి ముందు 2 పెద్ద చెట్లు ఉన్నాయి. సో వాటికి కూడా మల్చేయక 2 years అవుతుంది. సో అందుకని చెప్పేసి మల్చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము.
ఇక్కడ అంతా గడ్డి పెరిగిపోయింది, వీడ్ కిల్లర్ కొట్టినా సరే ఆ గడ్డి పోవట్లేదు, అట్లనే గ్రీన్గా ఉంటుంది. 2 వీక్స్ నుంచి వీడ్ కిల్లర్ కొడుతున్నాము, అది మళ్ళీ వచ్చేస్తూనే ఉంది గ్రాస్. అక్కడ చూడండి గ్రీన్గా. సో ఇంక ఇట్లా అయితే కాదులే అని చెప్పేసి దానిపైన నుంచే మల్చేసేస్తున్నాము. సరే పెరిగింది, ఇంకా మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి. ఇది మనకి ఎప్పుడైనా సరే ఇల్లు మనకు అమ్ముతున్నప్పుడే ఇట్లా చెట్లతో సహా వాళ్ళు పెట్టి అంతా సెట్ చేసి ఇస్తారు. చెట్లు, ఇంటి ముందట ప్లాంట్స్ అవన్నీ మనకు సెట్ చేసి ఇస్తారు. ఇంకా వాటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. మాకైతేనేమో ఈ 2 చెట్లు వచ్చినాయి. ఉట్టి చెట్లే ఇవి, పెద్ద పండ్ల చెట్లు అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్ చెట్లే. ఇక మా బాబు, పాప, మా హస్బెండ్ అందరూ ఇంకా వేస్తున్నారు మల్చ్. సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంక అంతే, అందరూ ఇదే పనిలో ఉంటారు. యూఎస్లో ఇల్లున్న వాళ్ళందరూ మల్చ్ యాడ్ చేసుకోవడం, కొత్త మల్చ్ యాడ్ చేసుకోవడము, ఏమన్నా వీడ్స్ ఉంటే తీసేయడము, ఇట్లా ఇవే గార్డెనింగ్ పనే నడుస్తూ ఉంటుంది. ఒక 1 మంత్ ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు, మే, జూన్ వరకు అట్లా ఇంకా అందరూ ఇదే పనిలో ఉంటారు. మేము ఇంకా దీన్ని పట్టించుకోవట్లేదు లాస్ట్ 2 years నుంచి. సో అందుకని చెప్పేసి ఈసారి కొంచెం గట్టిగా వేస్తున్నాం మల్చ్. చాలా ఎక్కువ, ఒక 3 bags ఆఫ్ మల్చ్ వేసినాం ఈ చెట్టుకు ఒక్కదానికి. ఇది మళ్ళీ వర్షం పడితే సైడ్స్కి పోకుండా సైడ్ ఉంటుంది కదా బ్లాక్ది కూడా పెట్టినాము, పైపింగ్ అంటారు అనుకుంటా. సో ఆ పైపింగ్ కూడా చేసినాము. అది 1 month బ్యాకే చేసుకున్నాం మేము పైపింగ్, అది వీడియో తీయలేదు నేను. ఈ చెట్లు ఏంటంటే వాటంతట అవే ఆకులు రాలిపోతాయి, చలికాలంలో అయినా సరే అట్లే ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇట్లుండేటివి మనకు ఇంటి ముందట పెట్టి ఇస్తారు. చెట్టుకి ఏమైనా అయిందనుకోండి కంపల్సరీ రీప్లేస్ చేయాలి ఇంటి ముందట, అట్లా చెట్టు లేకపోతే ఉండనివ్వరు. సో దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏమన్నా అయితే రీప్లేస్ చేయాలి. అదే చెట్టుతో అవసరం లేదు, బట్ డిఫరెంట్ చెట్లు అయినా పర్లేదు. ఇది ఇంకొక చెట్టు, దీనికైతే పైపింగ్ ఇంకేం చేయాలి. సో దీనికి కూడా ఒక ఆల్మోస్ట్ 2 bags అట్లా వేసుకున్నాము. చూడండి అంతా వీడ్సే, ఎంత కట్ చేసినా గ్రాస్ గడ్డి మళ్ళీ మొలుస్తూనే ఉంది. పెద్ద తలనొప్పి ఇక్కడ యూఎస్లో వీడ్స్. దీనికి ఒక 2 bags, వేరే చెట్టుకు ఒక 3 bags అట్లా వేసుకున్నాము. ఏం వేయకుండా ఈ చెట్లు బాగానే ఉంటాయి. చూడండి ఇంటి ముందే కానీ ఇంకొక సైడ్ ఇక్కడ కూడా ఇంకా మల్చ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా 2 years అవుతుంది మల్చ్ చేయక. అక్కడ మేము ఇందాక బంతిపూల చెట్లు పెట్టినాం కదా పక్కన, దీనికి కూడా ఇంకా సైడ్కి పైపింగ్ చేయలేదు. పెండింగ్ పెట్టినాం పైపింగ్, లేకపోతే స్టోన్స్ తీసుకొచ్చి పెట్టడమా అని ఆలోచిస్తున్నాము. సో దీనికి కూడా ఒక 1.5 bag అట్లా పడ్డది మల్చ్. మేము ఏంటంటే సమ్మర్ స్టార్ట్ కాగానే ఇంకా మల్చ్ లూవీస్లో అయినా హోమ్ డిపోలో అయినా సేల్ పెడతారంటే $10కి 5 bags ఆఫ్ మల్చ్ అట్లా అమ్ముతారు. సో అందరూ అంతే, ఇంకా బ్యాగ్స్ తెచ్చుకొని పెట్టుకుంటారు. ఒక 20 bags 15 bags అట్లా తెచ్చుకొని ఇంకా ఇంట్లో స్టోర్ చేసుకుంటారు ఈ గార్డెన్లో వేయడానికి అని చెప్పేసి. చాలామంది మల్చి ఎవ్రీ ఇయర్ ఏం చేంజ్ చేస్తాంలే అని చెప్పేసి స్టోన్స్ వేయించుకుంటారు, చిన్న రివర్ స్టోన్స్ ఉంటాయి కదా అట్లా కూడా వేయించుకుంటారు. మేము ఇంకా రివర్ స్టోన్స్ అనుకున్నాము, బట్ ఆల్రెడీ మల్చి తెచ్చేసుకున్నాంలే, ఇంకా సరే ఈ ఒక్క ఇయర్ మల్చి వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ రివర్ స్టోన్స్ వేసుకుందాము, మంచిగా కనబడుతుంది అని అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఇది చేయాలంటే చాలా పెద్ద పని. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.